అంటే ప్రస్తుతము రైతులు 2 పంటలు పండిస్తున్నారు కదా! 2 పంటలు పండించే భాగంగా వానాకాలంలో మనకి వర్షాలు లేట్‌గా పడడం వల్ల, ఆలస్యంగా పడడం వల్ల మన పంట అనేది ముందుకు జరుగుతుందనమాట. ముందుకు జరగడమే కాకుండా మళ్ళా రెండవ పంట వేసుకోవాలన్న ఆదుర్దాతో మనకి రెండో పంటకి సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే రెండో పంట గనుక ఆలస్యం వేసి మనకు పురుగులు, తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు ఏం చేస్తున్నారంటే మొదటి పంట తీసేయగానే మొదటి పంటలో వచ్చిన పంట అవశేషాలను కాల్చి రెండో పంటకి మన నేలని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే ఎంతే కాకుండా మొదటి పంటలో వేసిన పురుగులు, తెగుళ్ళ యొక్క కోశస్థ దశలు, లార్వాలు భూమిలో ఉండి రెండవ పంటని నష్టపరుస్తాయనే ఉద్దేశంతోని కూడా వాళ్ళు ఈ పంటలని పంట అవశేషాలని రెండో పంట కంటే ముందు కాల్చడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు అంటే ఇది మనం కనుక ఇలాగే వదిలేసి అది కుళ్ళకుండా ఉండి మనకి పంటలో దిగుబడి తగ్గుతుందేమో అనేది వాళ్ళ పంట దిగుబడులు తగ్గకుండా మన పంట అవశేషాలు భూమిలో కలియదున్నుకుంటే మనకి ఎటువంటి నష్టాలు జరగకుండానే మనం ఈ పంట అవశేషాలని